మొయినాబాద్ కోళ్ల పందాలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కోళ్ల పందాలతో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు. తన పేరుపై భూమి ఉన్నందున పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ కోరారని స్పష్టం చేశారు. ఆ మేరకు పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో 10 ఎకరాల 1 గుంట భూమిని 2018లో కొనుగోలు చేశానన్నారు. రాజకీయాల్లో ఉన్నందున తన మేనల్లుడికి భూమి బాధ్యతలు అప్పగించానని తెలిపారు. ఆ ప్రాపర్టీలో తోటలున్నాయని వాటికి అవసరమైన పనిముట్లను పెట్టేందుకు 2 గదులు నిర్మించుకున్నామని అన్నారు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి ఫామ్ హౌస్ అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో లేదన్నారు. తన ప్రమేయం లేకుండానే మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డి వర్రా రమేష్ కుమార్ రెడ్డికి కౌలుకిచ్చారని, ఆయన వెంకటపతిరాజుకు ఇచ్చాడని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కోళ్ల పందాలు నిర్వహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కోళ్ల పందాలు జరిగిన రోజు తాను హైదరాబాద్లో లేనని, వరంగల్లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో ఉన్నానని అన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొయినాబాద్ కోళ్ల పందాలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కోళ్ల పందాల్లో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు. తన పేరుపై భూమి ఉన్నందున పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ కోరారని స్పష్టం చేశారు. ఆ మేరకు పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో 10 ఎకరాల 1 గుంట భూమిని 2018లో కొనుగోలు చేశానన్నారు. రాజకీయాల్లో ఉన్నందున తన మేనల్లుడికి భూమి బాధ్యతలు అప్పగించానని తెలిపారు. ఆ ప్రాపర్టీలో తోటలున్నాయని వాటికి అవసరమైన పనిముట్లు పెట్టేందుకు 2 గదులు నిర్మించుకున్నామని అన్నారు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి ఫామ్ హౌస్ లో అక్కడి వ్యవసాయ క్షేత్రంలో లేదన్నారు. తన ప్రమేయం లేకుండానే మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డి వర్రా రమేష్ కుమార్ రెడ్డికి కౌలుకిచ్చారని, ఆయన వెంకటపతిరాజుకు కౌలుకిచ్చాడని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కోళ్ల పందాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కోళ్ల పందాలు జరిగిన రోజు తాను హైదరాబాద్లో లేనని, వరంగల్లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో ఉన్నానని అన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొయినాబాద్ కోళ్ల పందాలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కోళ్ల పందాలతో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు. తన పేరుపై భూమి ఉన్నందున పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ కోరారని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, మొయినాబాద్ కోళ్ల పందాల విషయానికి సంబంధించి ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరు పలు మీడియా పత్రికా ఛానల్లో వస్తున్న నేపథ్యంలో, దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదే భూమి అని, కానీ తాను కౌలుకిచ్చాననే అంశాన్ని ప్రకటనలో పేర్కొన్నారు. తన బామ్మర్దైనటువంటి వ్యక్తికి కౌలుకిచ్చాను, అతడు వేరే వారికి లీజ్ ఇచ్చారన్న అంశాన్ని అందులో మెన్షన్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కౌలుదారుడైనటువంటి వాళ్ళ బామ్మర్దికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను. ఇదే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఏదైతే స్వాధీన ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా
స్వాధీనం చేసుకున్నారనేది పోచంపల్లి ప్రకటన ద్వారా తెలిపారు. కొన్ని మీడియా పత్రికల్లో కావచ్చు, మిగతా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పట్ల తాను లీగల్ గా వెళ్తానంటూ కూడా ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతానికి అయితే అతని పైన అంటే ఇప్పటి వరకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మొయినాబాద్ పోలీసులు. ప్రస్తుతానికి ఒక నిందితుడుగా మాత్రం అందులో చేర్చడం అయితే జరిగింది. ఇంకా విచారణకు సహకరించాలని కూడా ఇప్పటికే వివరణ కూడా ఇవ్వాలనేది నోటీసుల్లో పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 17 మంది నిందితులను ఇప్పుడు 64 మంది నిందితులను ఏదైతే అదుపులోకి తీసుకోగా మొత్తం 30 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎన్ని రోజుల నుంచి ఈ కోళ్ల పందాలు ఇలా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయన్న కోణంలో ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అయితే విచారణను వేగవంతం చేశారు. 64 మంది కాక ఈ మొత్తం ఓవరాల్ గా ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. రైట్ అమర్, థ్యాంక్ యూ.